యాక్చువల్‌గా శ్రీనివాస్ గారిని అందరూ అంటే వైఎస్ఆర్‌సీపీకి ఎప్పటినుంచో ఆయన దగ్గరగా ఉండి ఎంతో చేశారు ఆ పార్టీకి. అటువంటి ఆయనకి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అన్యాయం చేసింది అని అంటారు సార్. ఇది పర్సనల్‌గా అసల ఫస్ట్ మీరు చెప్పండి దీనికి ఆన్సర్. సార్‌కి ఆ పార్టీ నుంచి అన్యాయం జరిగింది అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? లేదు. పార్టీ నుంచి అన్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారికి ఎప్పుడు అన్యాయం చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఉంటారు 100%. అది నేను పర్సనల్‌గా ట్రావెల్ చేశాను కాబట్టి నాకు తెలుసు. జిల్లా రాజకీయాల వల్ల కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి. కొంచెం దూరం చేశారు అంతే. కానీ భక్తుడికి, దేవుడికి ఎంత దూరం చేయాలని మధ్యలో తాపత్రయపడినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే భక్తుడు దేవుడిని చేరుకుంటాడు. దేవుడు భక్తుడిని వదులుకోడు. ఓకే. సార్ మీరేమంటారు సార్? అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన హృదయం నుంచి నన్ను దూరం చేయలేరు, నా హృదయం నుంచి ఆయన దూరం చేయలేరు. కావాలని మా పర్సనల్ ఇష్యూని ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ ఒక టార్గెట్ కింద పెట్టి ఎలాగైనా సస్పెండ్ చేయాలి, వీళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చేస్తుంది అని చెప్పి ఆయనకి ప్రెజర్ తెచ్చారు.